సో నిన్న జరిగింది ఏంటంటే కొంచెం నెగిటివ్గా అయినా కానీ వన్ చేంజ్ ఏంటంటే పాజిటివ్గా కొన్ని సెక్టర్స్ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అవేంటో చూద్దాము. ఫస్ట్ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ పిఎస్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 1.84% నిన్న ఇండెక్స్ పెరిగింది. పిఎస్యు స్టాక్స్ బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. అట్లాగే నిఫ్టీ మెటల్ ఇండెక్స్ కూడా నిన్న బాగా పర్ఫామ్ చేసింది, 1.16 పెరిగింది. అట్లాగే ఆటో ఇండెక్స్, కమోడిటీస్, ఆటో ఎస్పెషల్లీ ఏంటంటే లాస్ట్ వారము వన్ ఆఫ్ ద రికార్డ్ సేల్స్ జిఎస్టీ తగ్గాక మళ్ళీ పండుగ వాతావరణంలో నియర్లీ 54,000 వెహికల్స్ ఒక్కరోజు ఆటో సేల్స్ అనేది రికార్డు ఇండియన్ హిస్టరీలో. సో అంటే ఈ ఆటో సెక్టార్కి కంటిన్యూస్గా ఆల్రెడీ పోస్ట్ జిఎస్టీ చేంజ్ ఏదైతే ఉందో జిఎస్టీ 2.0 వల్ల ఆల్రెడీ చేంజెస్ అంటే మార్కెట్స్ ఆల్రెడీ బాగా పర్ఫామ్ చేస్తుంది. అది నిన్న కూడా కంటిన్యూ చేసింది. అది కూడా క్లోజ్ టు 0.4% నిన్న ఆటో సెక్టర్ ఇండెక్స్ అనేది బాగా పర్ఫామ్ చేసింది. కమోడిటీస్ కానీ బ్యాంక్ కూడా, నిఫ్టీ బ్యాంక్ కూడా నిన్న పాజిటివ్గా క్లోజ్ అయింది. ఓన్లీ ఏంటంటే నిఫ్టీ మీడియా ఒకటి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఒకటి అండ్ రియాలిటీ మాత్రం నిన్న కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా ఏంటంటే క్వైట్ అ ఫ్యూ డేస్ నుంచి మంచిగా గ్రో అయింది. ఐ థింక్ ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేశారు. అందుకే అదర్వైజ్ ఏంటంటే సీజన్ ఇది ఎస్పెషల్లీ కన్జ్యూమింగ్ సీజన్, ఈ రెండు దసరా కానీ దీపావళి ఇలాంటి టైంలో ఏంటంటే ఎవరైతే చాలా రోజుల నుంచి లాంగ్ స్టాండింగ్ హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసినట్టు కనిపిస్తున్నారు. అదర్వైజ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వచ్చేసి నెక్స్ట్ ఒక 10-15 రోజులకు కూడా వండర్ఫుల్ కనబడతా ఉన్నాయి ఆ స్టాక్స్ అన్ని. ఓకే సార్, వీటి గురించి అయితే చెప్పారు. అలాగే మరి ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో అవి ఎలా పర్ఫామ్ చేశాయి, అండ్ ముందుగా యుఎస్, యూరోప్, ఏషియా వీటన్నిటికి సంబంధించి సెంటిమెంట్ పరంగా కూడా ఏదైనా ప్రభావం పడింది అంటారా? తప్పకుండా. యాక్చువల్లీ ఏంటంటే సంహౌ అమెరికాలో జరుగుతున్న విషయాలకి అమెరికన్ మార్కెట్స్ రెండు కూడా సంబంధం లేకుండా ఉన్నాయి. అక్కడ మార్కెట్లు అంటే అక్కడ ఏంటంటే గవర్నమెంట్ షట్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, కంట్రోల్ చేస్తున్నారో, అక్కడ బిల్స్ అలో చేయట్లేదు, బడ్జెట్ అలో చేయట్లేదు. అలాంటి టైంలో ప్రభుత్వ వ్యవస్థ అనేది షట్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నా సరే మార్కెట్ మాత్రం ఆ భయం చూపెట్టట్లేదు. నిన్న అమెరికన్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇదర్ డౌ జోన్సే కానివ్వండి, నాస్డాక్ కానివ్వండి, ఎస్ఎన్పి కూడా అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నిన్న క్లోజ్ అయినప్పుడు చూసుకుంటే అన్నీ కూడా 0.5% పైనే పెరిగాయి. డాక్స్ కానీ, లండన్లో ఫిట్సీ కానీ అండ్ ప్యారిస్లో కూడా. ఏషియన్ మార్కెట్స్ మాత్రం కొంచెం మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. వాళ్ళ కొన్ని ఓపెన్ అయ్యాయి. మనము హ్యాంగ్సెంగ్ పాజిటివ్గా ఉంది అండ్ కాస్పీ సౌత్ కొరియాలో కూడా పాజిటివ్గా ఉంది. వేరాజ్ జపాన్లో, ఆస్ట్రేలియన్ మార్కెట్స్ మాత్రం కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. సో వాటి ఫలితం అయితే పెద్దగా మన మీద లేదు ఇప్పటికైతే. ఇప్పుడు కరెంట్ ఉన్న పరిస్థితుల్లో పెద్దగా ఫలితం లేదు దానివల్ల. బట్ ఇండియన్ మార్కెట్స్ వచ్చేసి ఒకటి యుఎస్డి ఐఎన్ఆర్ కన్వర్షను అదొకటి, అండ్ సైమల్టేనియస్లీ ట్రంప్ ఏదైతే ఇండియా మీద వేస్తున్న టారిఫ్స్ దాని మీద రియాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంది. అండ్ సైమల్టేనియస్లీ ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ఫ్లో ఇంకా కంటిన్యూ అవడం వల్ల కొంచెం ఇంకా స్టెబిలిటీ అయితే మార్కెట్కి రావట్లేదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం చూసుకుంటే హయ్యెస్ట్ షార్ట్స్ 94% ఎఫ్ఐఎస్ ఆప్షన్స్లో షార్ట్స్లో ఉన్నారు. ఓన్లీ 6%, ఇది రికార్డ్ లోయెస్ట్ నంబర్ అనమాట. అంటే ఇట్లా జరిగినప్పుడు ఎప్పుడైనా సరే ఇంత లో నంబర్ జరిగినప్పుడు యూజువల్లీ మార్కెట్స్ ఐదర్ క్రాష్ అవుతాయి ఆర్ హ్యూజ్ పాజిటివ్ రాబోతుంది. సో ఏదవుతుందో తెలీదు తొందరలో. బట్ ఈ ఎఫ్ఐఐస్ మాత్రం నెట్ షార్ట్ ఓన్లీ 6% లాంగ్ ఉన్నారు, 94% షార్ట్ ఉన్నారండి. ఓకే సార్. అండ్ సార్ ఈరోజు మార్కెట్లో ఎర్లీ సెంటిమెంట్ వైజ్గా చూసుకుంటే కనుక ఎలాంటి సెక్టార్స్లో మనం ఫోకస్ చేస్తే బెటర్ అంటారు? సో ఇవాళ స్టాక్స్ చూసుకుంటే మనము అంటే బాగా పర్ఫామ్ చేసిన స్టాక్స్ కానీ అవుతున్న స్టాక్స్ చూసుకున్నా కానీ నిఫ్టీ 500లో చూసుకుంటే కూడా మనకి కంటిన్యూస్గా లాస్ట్ వీక్ కూడా ఇప్పుడు కూడా పర్ఫామ్ చేస్తుంది. నెట్వర్క్ టెక్నాలజీస్ ఇంకా స్టిల్ ఇవాళ ఇంకొక 12.48% పెరిగింది. సో ఆల్రెడీ ఈ 1 మంత్లోనే దగ్గర 85% పెరిగింది స్టాక్. సో కొత్తగా మాత్రం కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఇది స్కోప్ ఉన్న కంపెనీ. డేటా సెంటర్ స్పేస్లో నెట్వర్క్ బాగా ఉండొచ్చు. బట్ లాస్ట్ క్వార్టర్లోనే 122% పెరిగింది. ఈ 1 మంత్లో 85% పెరిగింది. ఈ లెవెల్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దెన్ సన్ టీవీ కూడా ఇవాళ బాగా పర్ఫామ్ చేసింది, ఒక 7.5% మీడియాలో. అండ్ సిర్మా ఎస్జిఎస్ అనదర్ స్టాక్, ఇది కూడా ఇవాళ ఒక 7% పెరిగింది. షిప్ బిల్డింగ్ లాస్ట్ వీక్ నుంచి చెప్తా ఉన్నాం, ఎందుకంటే ప్రభుత్వం వచ్చేసి 70,000 కోట్లు ఈ షిప్ బిల్డింగ్ వైపు రకరకాల గ్రాంట్లే అనుకోండి అలాట్ చేసింది, బడ్జెటరీ అలొకేషన్. అందులో జిఆర్ఎస్సి ఏదైతే ఉందో గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ కానీ, మజ్గావ్ డాక్ కానీ ఆల్రెడీ బాగా లాభపడ్డాయి. ఇవాళ కూడా దాని లాభమే 5% పైన ఇవాళ పెరిగింది ఆల్రెడీ ఇప్పటికే. అండ్ కొన్ని ఫార్మా స్టాక్స్ దో
లాస్ట్ వీక్ ట్రంప్ 100% ఏవైతే కంపెనీస్ అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేయవో వాటి మీద సుంకాలు విధించారు, అడిషనల్ సుంకాలు. బట్ కొన్ని కంపెనీస్ వాటికి ఎగ్జామ్షన్, ఎందుకంటే వాటికి ఆల్రెడీ అక్కడ ప్లాంట్ ఉంది, ఆర్ వాటి ప్రోడక్ట్స్ వచ్చేసి జెనరిక్స్ మీద ఎటువంటి సుంకం ఇప్పుడు లేదు. కాబట్టి అట్లాంటి కంపెనీ న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అది కూడా ఒక 4.89% పెరిగిందండి ఇవాళ. సో కొన్ని షిప్ బిల్డింగ్ కంపెనీస్ ఇంకా ఇవాళ బాగా పెరిగాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇంకా కొంచెం స్ట్రీమ్ ఉంది, మొమెంటం ఉంది. ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం ఎవరైనా చూడాలంటే మాత్రం షిప్ బిల్డింగ్ స్టాక్స్ కానీ ఈవెన్ రైల్వే స్టాక్స్ కూడా చూడొచ్చండి. నమస్తే, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. స్టాక్ మార్కెట్లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్నీ ఒకే వేదికపై సోమవారం నుండి శుక్రవారం దాకా ఉదయం 11:30 మీ బీఆర్కే మార్కెట్ బస్ లో. తెలివైన ఇన్వెస్ట్మెంట్స్ కోసం సరైన సమాచారం కావాలంటే బీఆర్కే మార్కెట్ బస్ మిస్ అవ్వకండి.